హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిమ్మీ కిచెన్. అంతే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను బోటి చేస్తున్నాను. బోటి చేయడం చాలా ఈజీ అండి. ఏమంటే అది క్లీన్ చేయడం కొంచెం రిస్క్ అనమాట. ఆ క్లీనింగ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసి కడిగేసి నేనైతే చిన్న కోసినాను. మనకి బోటికి కావాల్సిన పదార్థాలన్నీ ఆనియన్స్, ఉల్లిగడ్డలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు. కారము తగినంత వేసుకోండి. అల్లం, కొత్తిమీర, ఎల్లిపాయ పేస్ట్, గోంగూర. ఇంత గోంగూర అనుకోద్దండి, అది ఉడికితే కొంచెం అవుతుంది. ఇప్పుడు గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇందులోకి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, కరివేపాకు వేసేసుకొని బోటి కొంచెం నీసు వాసన ఉంటాయి కదా, కొంచెం పసుపు వేసి కడగండి. బాగా స్మెల్ అయితే రాదన్నమాట. అంటే క్లీన్ చేయడం ఎక్కువసేపు టైం తీసుకుంటుంది, కానీ వండడం చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, తొందరగా ఉడికేస్తుంది. ఆనియన్స్ మగ్గినాక టమాటాలు వేసి వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. చాలా నేను అన్నీ సింపుల్గానే చేస్తున్నాను. ఏమి అన్ని మసాలాలు ఎక్కువ వాడను. ఎక్కువ అంత హెల్త్కి మంచిది కాదని తక్కువే వేస్తాను. తక్కువే ఐటమ్స్ ఇందులో వేస్తాను అన్నమాట. ఉప్పు, కారం, పసుపు. కారము మీకు సరిపోయేంత వేసుకోండి. ఉప్పు, కారం మేము కొంచెం స్పైస్గానే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసినాము. ఇప్పుడు మనము బోటి కడిగి పెట్టేసుకునేది నీట్గా కడిగి పెట్టేసి ఇందులో వేసుకోవాలన్నమాట. ఇవి చూసే గింత ఉన్నాయి. కొంతమంది పెద్ద కోస్తారు, కొంతమంది చిన్న కోస్తారు అన్నమాట. నేనైతే చిన్నగా కోసేస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోంగూర పెట్టి చేసుకోవచ్చు, మామూలు ఉత్త బోటి ఫ్రై కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చెయ్యలేదు, తిన్నాను కానీ చెయ్యలేదు ఎప్పుడు. ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నమాట. కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం గోంగూర పెట్టి బోటి తయారు చేస్తున్నాను. మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు అది ఉడికేలోపు మనము గోంగూర కడిగేసుకొని ఒక గుండాల్లో ఉడకబెట్టేసుకోవాలి. కొంతమంది ఆకులు కడిగేసి చిన్న కట్ చేసి డైరెక్ట్ వేసేస్తారు. నేను అలా చేయడం లేదు. కడిగేసి ఒక గుండాల్లో ఉడకబెట్టేసి ఆ మెత్తగా పేస్ట్ చేసేసి అందులో వేస్తాను అన్నమాట. ఇట్లయితే తొందరగా అవుతుందని నా ఆలోచన. ఇప్పుడు కొన్ని వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేయాలి. ఈ గోంగూర అంతా బాగా మెత్తగా ఉడకపోతే ఇట్లా ఒకసారి అలా కలిపేసుకొని బాగా మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో రామేయాలన్నమాట. ఇంకా బాగా ఉడకాలండి గోంగూర. కానీ స్మెల్ అయితే గోంగూర పెట్టి చేసేది చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే వంటలు లేట్ పెడుతున్నాను. ఏం చేయాలో ఏమో నాకు అర్థమే కావడంలో వంటలు. ఏ వంట చేయాలో అని ఇదొక ఆలోచన. కానీ పిల్లలు ఉంటారు కదా, పొద్దున బిజీ వంటలు చేసేటప్పుడు వీడియో అయితే చెయ్యలేదు. ఈరోజు బోటి అన్నందుకు నేను ఈరోజు చేస్తాను. లేట్ పిల్లలు పోయినాక చేస్తాను. ఇప్పుడైతే ధనియాల పొడి. నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన. ధనియాల పొడి నేను ధనియాలు, తర్వాత మిరియాలు, లవంగాలు, చెక్క అంతా వేయించుకొని మిక్సీ పట్టేస్తాను అన్నమాట. దాంట్లో కొంచెం కారమే ఉంటుంది కదా, అందుకే అందులో చూసుకొని కూడా కారం వేసుకోండి మీరు. కొంతమంది కారం తక్కువ తింటారు కదా, అందుకని. ఇదైతే మసాలా అంతా వేసేసుకొని ఉడికింది బాగా. మసాలా వేసిన తర్వాత కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము గోంగూర ఉడికిందో లేదో చూసుకొని ఇంకా గోంగూర పేస్ట్ ఇందులో వేసేది. చాలా ఈజీ అండి. గోంగూర అయితే ఉడికిపోయింది, బాగా మెత్తగా ఉడికిపోయింది. అట్లే కూడా ఆకులు అయితే డైరెక్ట్ కట్ చేసుకొని అందులో డైరెక్ట్ వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లా తొందరగా ఉడకదు అనేసి నేనైతే ఇట్లా
పక్కకు ఉడకబెట్టుకొని ఇట్లా పప్పు గుత్తితో అనేసి ఇట్లా మెత్తగా పేస్ట్ చేస్తాను. ఒకేసారి డైరెక్ట్ సన్న కట్ చేసి అందులో వేసిన తొందరగా ఆకులు ఉంటుంది, తొందరగా మెత్తగా కాదనమాట. ఇలా పేస్ట్ చేసుకొని వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కదా, ఇలా తొందరగా అయిపోతుంది అనమాట. అంతా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు అయ్యిందో లేదో చూసుకొని వేసుకోండి. ఈ సౌండ్ ఎక్కువ ఇక్కడ పని చేస్తున్నందుకు సౌండ్ వస్తుంది, ఏమనుకోండి. ఇప్పుడైతే బోటి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. సాల్ట్ చూసుకొని వేసుకోండి. గోంగూర పచ్చడి కాదు, గోంగూర బోటి ఫస్ట్ టైం చేసినానండి. గోంగూర బోటి నేనైతే ఎప్పుడు చేయలేదు, ఈరోజైతే చేసినాను. నిన్న ఇచ్చిన బోటి అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది, స్మెల్ అయితే మంచి వాసన వస్తుంది. ఉప్పు కూడా బాగా సరిపోయింది, చాలా బాగుంది. అన్నంలోకి, కలర్ రైస్లోకి, రొట్టెలోకి, అన్నిట్లోకి బాగుంటుంది. చపాతీలోకి మనం ఎలా కావాలంటే అలా తినచ్చు అనుకుంటా. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఒక మంచి వంటతో మేము వీడియో అయితే పెట్టేస్తాను అనమాట. బోటి అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.